పవిత్ర రంజాన్ మాసంలో పేదవాళ్లు ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో మహమ్మద్ ప్రవక్త తనకున్న దాంట్లో సహాయం చేసి వారిని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పిన మేరకు రంజాన్ పండుగ సందర్భంగా 21 వస్తువులతో రంజాన్ తోఫాను అందించడం జరిగిందని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా చెప్పారు. ఒంగోలులోని గుంటూరు రోడ్లో గల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఎకనామికల్ సొసైటీ కార్యాలయంలో పేద ముస్లిం మహిళలకు తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా ప్రసంగిస్తూ పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈ తోఫాను అందించామని తెలిపారు. ఒక నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగి పేదలను గుర్తించి వారికి తోఫా అందిస్తే ప్రయోజనం ఉంటుందని ఈ కార్యక్రమం చేశామని పేర్కొన్నారు. తమ కమిటీ తరఫు నుంచి క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు గుర్తించిన వ్యక్తికి, వారి కుటుంబానికి తమ కమిటీ నుంచి 4 నెలలుగా మందులతో సహా ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా అందించి ఆదుకోవటం జరిగిందని, తమ సొసైటీ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ అధ్యక్షుడు మహబూబ్ బాషా, వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు ఎస్కే కాలేషా, ఎంఎస్ ఆదా, ఎస్కే జానీ, ఇంజనీర్ జానీ బాషా, ఎస్కే కరీముల్లా, ఎస్కే బాజీ, ఫారూక్, అబ్దుల్ సలీం, ప్రకృద్దీన్ మరియు ముస్లిం పేద మహిళలు పాల్గొన్నారు. तो जिसको चाह विसा विसा कथा करता है परवरदिगार, तू ही जो कुछ होता है तू ही करना है परवरदिगार। दरख्त के पत्ते में तेरे हुक्म के बगैर नहीं गिरते अल्लाह। ये सोसाइटी अपना खादर भाई अपना साथिया सबसे मिलकर फार्म करे अल्लाह। ये सोसाइटी का अच्छा से अच्छा इम्प्रूव कर दिया अल्लाह, और भी जो ज़्यादा प्रयत्न लेकर खाना खिलाने का इनको तौफीक अता कर दिया अल्लाह। है परवरदिगार, ये सोसाइटी को फाइनेंस पोजिशन में बढ़ा दिया है परवरदिगार, तू ही बढ़ाना है अल्लाह, दूसरे कोई नहीं बढ़ा सकते अल्लाह। अच्छे दिल से या अल्लाह ये काम करे है अल्लाह, तो पसंद करना है अल्लाह, लोगों पसंद करना नहीं अल्लाह। अगर तू राजी होगा तो बची अल्लाह, तू राजी हो जाता है सोसाइटी से। है परवरदिगार, तू ही करना है अल्लाह, तू ही करना है परवरदिगार। ला इलाहा इल्ला अंता सुब्हानका इन्ना कुन्ना मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अंता सुब्हानका इन्ना कुन्ना मिनज़ ज़ालिमीन। ला इलाहा इल्ला अंता सुब्हानका इन्ना कुन्ना मिनज़ ज़ालिमीन। या अल्लाह हमारे दुआ को मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के खत के ऊपर से कबूल करे परवरदिगार। ప్రతి నెల రేషన్ అందిస్తున్నాము. వీళ్ళ భర్తకి ట్రీట్మెంట్ కొరకు మందులు ఏమేమి కావాలో మేమే మన సొసైటీ నుంచి అందిస్తున్నాం సార్. ఏ పేరు వస్తానా कब से हमें क्या करते हैं बोलो, कितने महीने से देते हैं तो घटू बात करो क्या करो उन्हाल धक्को उधर ना जगह बोलो 3 महीने से తెలుగు में సర్కుల్ ఇస్తారు సార్, సర్కుల్ ఇస్తుంది సొసైటీ సరుకులు ఇస్తున్నారు, మందులు గింజలు బియ్యం ఛార్జీలు పోవడానికి మా సొసైటీ తరఫున మా ఖాదర్ భాయ్ గారు ప్రతి నెల ఆమెకి అన్ని పంపిణీ చేస్తున్నారు.
ఈరోజు రంజాన్ మాసం శుభ సందర్భంగా పేదవాళ్ళకి రంజాన్ తోఫా ఇవ్వటం వరకు మా ముస్లిం మైనార్టీ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి రంజాన్ తోఫాలు ఇచ్చుటకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ వచ్చిన పేదవారికి సోఫా కిట్టుతో సహా వాళ్ళకి ఉపవాసం ఉంటారు కాబట్టి భోజనము చీర ఇవ్వటం జరిగింది ఈరోజు. ఇలాంటి కార్యక్రమాలు ముస్లింల కొరకు సమాజం కొరకు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మా సొసైటీ వారు నిర్ణయం తీసుకొని ఇక రాబోయే ముందు రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఉన్నాము. ఇట్లు నేను ముస్లిం మైనార్టీ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ని ఖాదర్వలీనండి. మా దోస్తీ ఫౌండేషన్ గతం నుంచి కూడా కొంతమంది నిరుపేదలకి ఆరోగ్యం బాగలేకపోతే క్యాన్సర్ పేషెంట్ వచ్చి ఇంకా డాక్టర్లు ఒక సంవత్సరమే ఇతను బతుకుతాడని చెప్పంగా వాళ్ళు మా సొసైటీకి ఆశ్రయించడం జరిగింది. వాళ్ళకి గత 4 నెలల నుంచి కూడా వాళ్ళకి కావలసిన వాళ్ళ భర్తకు కావలసిన మందులు, ట్రీట్మెంట్ కొరకు కావలసిన డబ్బులు, అలాగే వాళ్ళకి ఇంట్లో వెసులుబాటు వరకు బియ్యం నుండి ఏ వస్తువులు కావాలో నెలకు సరిపడే వస్తువులు కూడా మేము గత 4 నెలల నుంచి వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. వాళ్ళ భర్తకి అలాగే ట్రీట్మెంట్ చేయించే దానికోసం ఛత్తీస్గఢ్లో ఒక డాక్టర్ ఇస్మాయిల్ భాయ్ అని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మేమే స్వయంగా మా సొసైటీ తరపు నుంచి కొంత ఖర్చులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇక కూడా ఈ ప్రోగ్రాం మేము ఈ టీవీలకి పేపర్లకి ఎందుకు ఇస్తున్నామంటే ముస్లిం సమాజం మా హదీసులో ఏముందంటే ₹1 ఇస్తే కుడి చేతితోటి ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు అని చెప్పి అంటారు. ఈ ప్రోగ్రాం మేము ఎందుకు తెలియపరుస్తున్నామంటే మాలాగా సొసైటీలో మాలాగా ముస్లిం పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఆశ్రయం ఈ పేదవాళ్ళకి కావాలని చెప్పి తెలుసుకొని పేదవాళ్ళని సాయం చేయాలని చెప్పేసి దానికోసమే మేము టీవీ యాడ్ కూడా ఇస్తున్నాము. వాస్తవంగా అయితే కొంతమంది మా సోదరులు అలా చెప్పుకోకూడదయ్యా, అలా చేయకూడదు, నువ్వు పేపర్కి ఇవ్వకూడదు అని చెప్పారు. మనం చెప్పుకోకపోతే పేదవాడు ఎలా వస్తాడు మా ఆఫీస్ కాడికి? మన ఆఫీస్ అంటూ ఒకటి ఉందని ఎవరికి తెలిసింది? అందుకనే మేము పబ్లిసిటీ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు, మీ పాటికి మీరు చేయండి, మంచి కార్యక్రమాన్ని అడుగుతున్నారని మా దోస్తీ ఫౌండేషన్ మహబూబాయ్ గారు, అలాగే మా మిత్రుడు జానీభాయ్ గారు, మా సొసైటీ నంబర్సు వీళ్ళందరూ మాకు సహకరించి ఈ ప్రోగ్రాం చేసేదానికి మాకు చాలా హెల్ప్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకొస్తున్నాను. ఈరోజు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన మన ఖాదర్వలి గారికి, వాళ్ళ సొసైటీ మెంబర్సు అందరికీ రంజాన్ వాళ్ళ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎవరైతే ఒంగోలులో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఈ రంజాన్ పండుగకి ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఉండకుండా పండుగ చేసుకుని ఆనందంగా ఉండాలని చెప్పని మన సొసైటీ ద్వారా మన ఖాదర్ భాయిలందరూ కలిసి ఎవరైతే ఎక్కడైతే ఉన్న బిలాల్ నగర్ ఒకటి, పాపా కాలనీ, ఈ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం నిరుపేదలకి సెలెక్ట్ చేసుకొని దాదాపు కొంతమందికి ఇళ్ళు రంజాన్ తోపాలాగా ఒక 20 వస్తువులు కలిపి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బున్నోడు తినగలుగుతాడు, లేనోడు అందరినీ పసుపు ఉండకుండా ఉండడానికి కోసమే మా ప్రవర్తక గారు కూడా అదే చెప్పారు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి కనీసం మినిమం ఎవడి శక్తి కొలిది వాళ్ళు 10 మందికో, 20 మందికో, 25 మందికో, 50 మందికో, 100 మందికో, మన ఇస్లాంలో ఒక పద్ధతి ఉంది. గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడతాం అదేవిధంగా మా దాంట్లో కూడా ఒక ట్యాక్స్ రూపాన ఇది జకాత్ అని ఇస్తుంటాము. ఆ జకాత్ తీసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి అందించగలిగితే వాళ్ళు కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ ఖాదర్ భాయ్ వీళ్ళ టీం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇంకా చాలామందికి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే ఇందాక ఖాదర్ భాయ్ గారు చెప్పారు, ఎందుకంటే నిత్య అన్నదానం పెట్టాలంటున్నారు. మంచి కార్యక్రమం అండి, పెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు. ఇలాంటి పేదవాళ్ళకి సహాయం చేస్తుంటే మన పిల్లలకు కానీ వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. పేదవాడు అనేవాడు ఏంటంటే ఆకలితో బాధపడకుండా ఉంటారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం మంచిది. థ్యాంక్ యూ సార్, మంచిది. మీ ఖాదర్వలి గారు, మీ టీంకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరిమణులకి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముస్లిం మైనార్టీ సొసైటీ వారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. అట్లాగే ముస్లిమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదన్నా కొంత వెసులుబాటు ఉన్నవాళ్ళు ముస్లిం పేదల కోసం ఖాదర్ భాయ్ కమిటీగా నడుపుతున్నాడు కాబట్టి ఆయనకి సహకరించి స్పాన్సర్స్గా ఉండి
ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే కాకుండా గతంలో కూడా చేయాలని చెప్పేసి మేమందరం కోరుచున్నాము. అలాగే వాళ్ళ కమిటీకి ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే మా కమిటీ తరఫున పూర్తి సహకారం అందిస్తానని చెప్పి ఖాదర్భాయ్కి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఖాదర్భాయ్ ఈ ముస్లిమ్స్ కమిటీ ఈ పెట్టి పేదలకి 150 మందికి తోఫా ఇవ్వటం, అలాగే ప్రత్యేకంగా దాంట్లో ఒక చీర కూడా కల్పించడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. ఇందాక చెప్పారు క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి అంత హెల్ప్ చేయటం అనేది ఈ రోజుల్లో సామాన్యమైన పని కాదు. వాళ్ళ సొంత కార్యక్రమంలాగా డబ్బులు ఇచ్చి 4 నెలల నుంచి వాళ్ళని ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. దానికి అతనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇలాంటి సమస్యలు ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా ఈ కమిటీ కాడికి వచ్చి వాళ్ళు సమస్యలు వచ్చి చెప్పుకుంటే చేతనైన దాంట్లో వాళ్ళు చేయగలుగుతారని తెలియజేస్తున్నాను.